హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం క్లాస్లో డెసిషన్ ట్రీ గురించి మాట్లాడుకుందాం. ఓకే, సో డెసిషన్ ట్రీ, వాట్ ఈస్ ఎ డెసిషన్ ట్రీ? సో మన రెగ్యులర్ లైఫ్, మన రియల్ లైఫ్లో చూడండి, ఏదో ఒక స్టేజ్లో మనం డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. సో డెసిషన్ తీసుకునేటప్పుడు వీ హ్యావ్ నెంబర్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్. లైక్ యాజ్ ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ టేక్, యూ వాంట్ టు స్టార్ట్ ఏ బిజినెస్. జస్ట్ ఫస్ట్ యూ గెస్ వాట్ ఈస్ దట్ బిజినెస్, అంటే ఏ ప్రోడక్ట్తో నేను బిజినెస్ చేయాలి అనుకుంటున్నాను. ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్, ఈ ప్రోడక్ట్ని ఆల్రెడీ మార్కెట్లో ఇంకెవరైనా లాంచ్ చేస్తున్నారా? లేదు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి, ఈ ప్రోడక్ట్ని ఇప్పుడు నేను మార్కెట్లో లాంచ్ చేయటం వల్ల నాకు వచ్చే ప్రాస్ ఏంటి, అంటే బెనిఫిట్స్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, లాసెస్ ఏంటి అనేది మనము ఐడెంటిఫై చేసుకుంటాం. అంటే ఇవన్నీ ఐడెంటిఫై చేసుకున్న తర్వాతనే డెసిషన్ అనేది తీసుకోగలుగుతాం. అయితే ఇప్పుడు మనం ఒక ప్రోడక్ట్ని లాంచ్ చేయాలి అనుకున్నాం. లాంచ్ చేసినప్పుడు సక్సెస్ అవ్వటానికి ఎంతైతే ఛాన్స్ ఉందో, అట్ ద సేమ్ టైం ఫెయిల్ అవ్వటానికి కూడా అంతే ఛాన్స్ ఉంది. ఒకవేళ సక్సెస్ అయితే వాట్ ఈస్ ద బెనిఫిట్ యు గాట్? అంటే నీకు ప్రాఫిట్ పరంగా కానీ, గుడ్ విల్ పరంగా కానీ, లేకపోతే బిజినెస్ ఇమేజ్ పెరగటం కానివ్వండి, ఏవైనా కానివ్వండి, బ్రాండ్ ఇమేజ్ పెరగటం కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎంత ఉన్నది. అలానే ఒకవేళ లాస్ అయితే ఇన్వెస్ట్మెంట్ లాస్, నువ్వు ఆల్రెడీ లోన్ తెచ్చుకున్నట్టయితే ఇంట్రెస్ట్ లాస్. ఓకే, సో ఇవన్నీ ఎంత లాస్ అవుతున్నాము, అండ్ మెయింటెనెన్స్ కాస్ట్ లాస్ అవుతుంది. ఇలా ఇవన్నీ కూడా నువ్వు క్యాలిక్యులేట్ చేసుకొని ఏది ఎక్కువ ఎఫెక్ట్ చేస్తుంది అనుకుంటే దానిని బట్టి నువ్వు డెసిషన్ తీసుకుంటావు. సో ఈ రెండు ఐడెంటిఫై చేసుకున్న తర్వాత, ఒకవేళ నీకు ప్రాఫిట్ భాగం ఎక్కువ వచ్చింది అనుకో, ఓకే, దెన్ యూ లాంచ్ యువర్ ప్రోడక్ట్. అదర్వైజ్ నువ్వేం చేస్తావు, నీ బిజినెస్ ని ఆపేసుకొని ఇంకొక ప్రోడక్ట్ ని లాంచ్ చేసుకోవాలి, ఇంకొక వేలో డెవలప్ అవ్వాలి అని ఆలోచిస్తావు. అంతే కదమ్మా? అంటే ఇవి రెండిట్లో ఏదన్నప్పటికీ దాట్ వీ కాల్ ఇట్ యాజ్ ఏ డెసిషన్. ఇప్పుడు చూడండి, ఇవన్నీ మనం ఇమాజినేషన్ గా చేసుకుంటున్నాం. ఈ ఇమాజినేషన్ అనేది ఒకసారి ఓకే, నీ మైండ్ లో ఒక రకంగా ఉంది, నా మైండ్ లో ఇంకొక రకంగా ఉంటుంది, సమ్ ఎక్స్ అనే పర్సన్ బ్రెయిన్ లో ఇంకొక రకంగా ఫీడ్ అవ్వచ్చు. సో ఇదంతటికంటే మనము దీన్ని ఒక పిక్చరైజేషన్ ఫామ్ లో కనుక ఎక్స్ప్లెయిన్ చేసినట్టయితే, వెన్ యూ సీ దట్ పిక్చర్ యు గాట్, ఓకే, ఈ ఫంక్షన్ యొక్క ఆల్టర్నేటివ్స్ ఇవి వస్తాయి, దీని నుంచి డెసిషన్ ఇవి 2 రకాల ఆల్టర్నేటివ్స్ రావచ్చు అని ఐడెంటిఫై చేసుకోగలుగుతామా లేదా? ఒక పిక్చర్ని చూసినప్పుడు మీరు గ్రాఫ్ గీశారు, గ్రాఫ్ చూసిగానే వాట్ ఈస్ వాట్ అనేది ఐడెంటిఫై చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యు టేక్, నేను ఒక చిన్న పాయింట్ వేస్తాను. ఇక్కడ చూడండి, నేను ఇలా వేసాను, అండ్ వాట్ ఈస్ ఇట్ అనగానే యు ఫైండ్ ఇట్ ఈస్ ఏ లోటస్. హౌ యూ కెన్ ఫైండ్ ఇట్? నేనేం లోటస్ అని చెప్పలే కదా, కానీ నువ్వు ఎలా ఐడెంటిఫై చేసావు? ఇది వెన్ యూ సీ దిస్ డయాగ్రమ్, you can you are able to understand very easily that it is a lotus. ఓకే, ఇది లోటస్ అన్న విషయాన్ని ఈజీగా అర్థం చేసుకోగలిగాం. అలా మనం తీసుకునే డెసిషన్ అనేది ఏ బేస్ గా తీసుకున్నామో, ఏ రకమైన ఆల్టర్నేటివ్ ఉన్నది, ఈ పాయింట్ తీసుకున్నట్టయితే దీనికి వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి, దీనికి వచ్చే డిసడ్వాంటేజెస్ ఏంటి, దీనికి ఉన్న ఆల్టర్నేటివ్స్ ఏంటి అనే విషయాన్ని మనం డయాగ్రమెటిక్ గా రిప్రజెంట్ చేసినట్టయితే దానిని మనం ఏమంటామంటే డెసిషన్ ట్రీ అంటాం. Okay, so here this is a decision tree is a graphical representation of progression of decision and random events. చూడండి, డెసిషన్ అనేది ఎలా నడుస్తుంది, ఈ పని అయిపోయాక నెక్స్ట్ ఏ పని చేస్తాము, ఆ పని తర్వాత నెక్స్ట్ ఏంటి అనేది ఒక ప్రోగ్రెషన్ ని చూపిస్తుంది. అండ్ ఏ డెసిషన్ ట్రీ ఇప్పుడు మరి ఈ డెసిషన్ ట్రీలో మనం ఒక ట్రీ అన్నాం అనుకోండి, ట్రీలో ఏముంటాయి? ట్రీ అంటే ఏంటి? చెట్టు. ఈ చెట్టులో ఏముంటాయి? బ్రాంచెస్ ఉంటాయి, రూట్స్ ఉంటాయి, లీవ్స్ ఉంటాయి, అవునా కాదు? అలానే ఇక్కడ డెసిషన్ ట్రీలో కూడా ఏమేమి ఉంటాయంటే నోడ్స్ ఉంటాయి, బ్రాంచెస్ ఉంటాయి, ప్రాబబిలిటీ ఎస్టిమేట్స్ ఉంటాయి, అండ్ పే ఆఫ్స్ ఉంటాయి. హియర్ జనరల్లీ
వీటిలో 1 by 1 డిస్కస్ చేసుకుందాం. వాట్ ఆర్ నోడ్స్ అండ్ హౌ మెనీ టైప్స్ ఆఫ్ నోడ్స్ ఆర్ దేర్. నోడ్స్ అనేవి మనకి 2 రకాలుగా ఉంటాయి. వన్ ఈజ్ డెసిషన్ నోడ్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ఛాన్స్ నోడ్. డెసిషన్ నోడ్ అండ్ ఛాన్స్ నోడ్. వాట్ ఈజ్ ఎ డెసిషన్ నోడ్? సో జనరల్ గా డెసిషన్ నోడ్ ని మనము స్క్వేర్ తో రిప్రజెంట్ చేస్తామమ్మా. ఇట్ రిప్రజెంట్స్ ఏ పాయింట్ ఆఫ్ టైమ్ వేర్ ఏ డెసిషన్ మేకర్ మస్ట్ సెలెక్ట్ వన్ ఆల్టర్నేటివ్ కోర్స్ ఆఫ్ యాక్షన్ అమాంగ్ అవైలబుల్. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఆటో ఎక్కి బస్ స్టాండ్కి వెళ్ళాలి, నువ్వు బస్ స్టాండ్కి వెళ్ళాలి అనుకున్నావు, మీ ఇంటి దగ్గర నుంచి బస్ స్టాండ్కి వెళ్ళాలి అనుకున్నావు. ఓకే, హియర్ ఈస్ ద బస్ స్టాండ్. ఓకే, నీకు బస్ స్టాండ్కి వెళ్ళడానికి యూ హ్యావ్ డిఫరెంట్ మెథడ్స్. హియర్ ద వన్ ఈజ్ ఆటో అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ బైక్ అండ్ థర్డ్ వన్ ఈజ్ కార్. ఫర్ ఎగ్జాంపుల్ నేను 3 ఆప్షన్స్ తీసుకున్నాను, ఇంకా చాలా ఉన్నాయి అక్కడ, మనకు కొంచెం ప్లేస్ ఉంది కూడా కొంచెం తీసుకున్నాం. దీస్ 3 which one you choose that depend on your interest and your budget. కానీ ఈ మూడిటిని మనం ఏమంటామంటే ఆల్టర్నేటివ్ కోర్సెస్ అంట. ఓకే, సో దీస్ ఆర్ ఆల్టర్నేటివ్ కోర్సెస్ ఆఫ్ యాక్షన్. ఇప్పుడు ఈ మూడిటిని వీటిలో ఏది తీసుకోవాలి అనేది నీ ఇష్టం. ఒక్కొక్క దాని బడ్జెట్ ని బట్టి, నీ దగ్గర ఉన్న పరిస్థితిని బట్టి నువ్వు ఒక డెసిషన్ అనేది తీసుకుంటావు. చూడండి, డెసిషన్ ఈజ్ ఇట్ రిప్రజెంట్స్ ఏ పాయింట్ ఆఫ్ టైం. ఈ పాయింట్ ఆఫ్ టైం, దిస్ ఈస్ ఎ పాయింట్ ఆఫ్ టైం. ఈ టైం ఏంటి? వేర్ ఎ డెసిషన్ మేకర్ మస్ట్ సెలెక్ట్, ఈ మూడిట్లోంచి ఏదో ఒక ఆల్టర్నేటివ్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ని సెలెక్ట్ చేసుకోవాల్సిన పాయింట్. ఈ పాయింట్ ని మనము డెసిషన్ నోడ్ అంటాం. క్లియర్? నౌ వాట్ ఈస్ ఛాన్స్ నోడ్? ఓకే, here the chance node, it indicates a point of time where decision maker will discover the response to his decisions. ఓకే, ఇప్పుడు నువ్వు ఇక్కడికి వెళ్తున్నావు, ఇది ఛాన్స్ నోడ్. ఛాన్స్ నోడ్ ఎప్పుడు సర్కిల్ లో రిప్రజెంట్ చేస్తామమ్మా. ఇక్కడ ఈ ఛాన్స్ నోడ్ లో ఏమవుతుంది? ద డెసిషన్ మేకర్ విల్ డిస్కవర్ ద రెస్పాన్స్ టు హిస్ డెసిషన్. ఆటోలో వెళ్తే ఎంత అవుతోంది, బస్సులో బైక్ లో వెళ్తే ఎంత అవుతోంది, కార్ లో వెళ్తే ఎంత ఎక్స్పెన్సివ్ అవుతుంది. ఒక డెసిషన్ తీసుకోవటానికి అతను ఏం చేస్తున్నారు? డిస్కవర్ చేసుకుంటున్నారు ద రెస్పాన్స్ ఆఫ్ హిస్ డెసిషన్. ఈ డెసిషన్ తీసుకోవటం వల్ల వచ్చే రెస్పాన్స్ ఏంటి అనే దాన్ని డిస్కవర్ చేసుకుంటున్నారు. అలా డిస్కవర్ చేస్తూ రిప్రజెంట్ చేసేదాన్ని ఛాన్స్ నోడ్ అంటాం. ఓకే, సో ఛాన్స్ నోడ్ ఈస్ రిప్రజెంటెడ్ విత్ సర్కిల్. నౌ వాట్ ఆర్ టెర్మినల్ బ్రాంచెస్? ఇవన్నీ కూడా మనకి ఇందులో ఉన్న టెర్మినాలజీ, డెసిషన్ ట్రీలో ఉన్న టెర్మినాలజీ. సో వాట్ ఆర్ టెర్మినల్ బ్రాంచెస్? సో ఎనీ బ్రాంచ్ దట్ మేక్స్ ది ఎండ్ ఆఫ్ ద డెసిషన్ ట్రీ. ఇప్పుడు చూడండి, మీరు ఇక్కడ వరకు చూసినట్టయితే దీన్ని ఒకసారి ఇట్లా నిలువుగా తిప్పారనుకోండి, ఇప్పుడు ఎలా ఉంది? సో హియర్ ఇఫ్ యు టేక్, it look like a tree shape. So that's why we represent it as a decision tree. Here terminal branch ante enti? Any branch that makes the end of the decision tree. End of the decision tree. ekkadaithe decision tree end avutundo aa branch ni manamu terminal branch antam. This about the theory part of decision tree. In the next class we discuss about how to do problem by using decision tree. థ్యాంక్ యూ. వీడియో స్కిప్ చేయకుండా వినండి. ఈ టర్మినాలజీ మీకు కంపల్సరీగా అర్థం అవ్వాల్సి ఉంటుంది. ఇది అర్థమైతే నెక్స్ట్ డెసిషన్ ట్రీ అనేది ఈజీగా అర్థం చేసుకోగలుగుతామమ్మా. ఒకవేళ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ సబ్స్క్రిప్షన్ అనేది నాకు మోటివేటింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. సో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ I'm waiting for your comments in Sarada's Learning Hub. Thank you.